చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి. కార్మికులకు 8 గంటల పని చేయించాలి. కార్మికుల సమదోపిడి కాంట్రాక్టర్లు వెంటనే సర్వ్ చేసి డిపో మేనేజర్ గారు సమస్య పరిష్కారం చేయాలి. డిపో మేనేజర్ గారు సర్వ్ చేసి కార్మికుల సమస్యల పరిష్కారం ఆపొద్దు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. కార్మికులకు పిఎఫ్ నంబర్లు ఇవ్వాలి. కార్మికులకు జీతాలు. పార్వతీపురం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్సు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వీళ్ళకి కాంట్రాక్టర్ జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. ఇచ్చిన జీతాలు కూడా అరాకొర ఇస్తున్నారు. కాంట్రాక్టర్కి కమిషన్లు పోయి మెయింటెనెన్స్ పోయి ఈరోజు స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ కానీ ఇతర కార్మికులకి జీతాలు చెల్లించాలి. 15,601 రూపాయి స్కిల్డ్కి చెల్లించాలని ఉంది. అలాగే శ్రామికులకి 10,500 రూపాయలు చెల్లించాలి. ఇతర గ్రౌండ్ బుకింగ్ కానీ బంకు కానీ స్లీపర్లు కానీ ఇతర కార్మికులకి జీతాలు చెల్లించాలి. ఆ పరిధిలో కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించడం లేదు. జీతాలు చెల్లించండి అని చెప్పి మార్చి నెలలో డిపిటివి గారి సమక్షంలో పాలకొండ, సాలూరు, పార్వతీపురం డిపో మేనేజర్లు 3 అలాగే కాంట్రాక్టర్లు 7 అలాగే యూనియన్ నాయకులు కార్మికులతో చర్చలు జరిగాయి. ఇవన్నీ మెయింటెనెన్స్ పోయి కార్మికులకు రావాల్సినటువంటి ఏదైతే జీతం ఉందో అది ఇస్తామని చెప్పి అమలు చేయిస్తామని చెప్పి డిపో మేనేజర్లు చెప్పున్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఇంతవరకు అమలు చేయించే పరిస్థితి లేదు. ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తామన్నారు, అది కూడా చేయలేదు. అమలు చేయండి అని చెప్పి డిపో మేనేజర్ గారికి 2 సార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. అమలు చేయకపోతే మే 7వ తేదీ నుండి మేము సమ్మె కూడా చేస్తామని తెలియజేసినప్పటికీ మేనేజర్ గారు అటువంటి చొరవ చేయలేదు. కాంట్రాక్టర్లు కార్మికుల్ని వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు. నచ్చితే చేయండి లేకపోతే మానేయండి అని చెప్పి వేధించడం, బెదిరించడం, కొత్త వారిని పెట్టుకుంటామని చెప్పడం ఇది కార్మికుల చట్టానికి, లేబర్ యాక్ట్కి విరుద్ధం. కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కార్మికులకి ఏదైతే చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి జీతం ఉందో అది ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మేమేం గొంతమ్మ కోరికలు కోరలేదు. డిపిటిఓ సమక్షంలో ఏదైతే మీరు ఒప్పందం చేశారో అదే జీతాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. అలాగే వీళ్ళకి ఈఎస్ఐ కట్ అవుతుంది. ఈ వేళకి ఈఎస్ఐ కార్డులు ఇవ్వలేదు. కార్డు లేకుండా వీళ్ళకి బాగోకపోతే, వీళ్ళ కుటుంబానికి బాగోకపోతే ఈఎస్ ఆసుపత్రికి ఏ విధంగా వెళ్తారు, ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకుంటారని చెప్పి ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అడుగుతున్నది. అందుకని ఎప్పటికైనా శాంతియుతంగా మేము విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నాం. దయచేసి డిపో మేనేజర్ గారు చొరవ చేసి కాంట్రాక్టర్లతో మాట్లాడి డిపిటిఓ గారి సమక్షంలో జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఒప్పందాన్ని అమలు చేయాలి. కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాల్ని ఇవ్వాలి. అలాగే ఈఎస్ఐ కార్డులు చెల్లించాలి. నేషనల్ హాలిడేస్ 9 సెలవులు వీళ్ళకి ఇవ్వాల్సి ఉంది, ఇవ్వడం లేదు. అలాగే ఈరోజు సమ్మెలో ఉన్నారని తెలిసి నిన్న సాయంత్రం 5 గంటలకి బంకులో కుర్రోడు అవుట్సోర్సింగ్ కుర్రోడు డ్యూటీకి వెళ్తే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు భయపెట్టి ఈరోజు డ్యూటీ చేయించారు. 24 గంటల పాటు కుర్రోడిని డ్యూటీ చేయించి కుర్రోడు సృహ తప్పి బయటకు వచ్చి పడిపోతే కార్మికులు సపర్యలు చేసి కుర్రోడిని చూసినటువంటి పరిస్థితి. ఇటువంటి బెదిరింపులు మానుకోవాలి, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు డిపో మేనేజర్ గారికి కానీ కాంట్రాక్టర్లకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం.